ఈ మధ్య కాలంలో మనం అన్వాంటెడ్ చెస్ట్ గురించి వింటూనే ఉంటున్నాం. చాలా మంది మగవాళ్ళు ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు. సో అసలు అన్వాంటెడ్ చెస్ట్ అనేది రావడానికి రీజన్స్ ఏంటి? అన్వాంటెడ్ చెస్ట్ అనేది మీరు అన్నట్టుగా ఇప్పుడు చాలా మంది దాని మీద ఫేస్ చేస్తా ఉంటారు. దీన్ని నార్మల్ గా వచ్చి గైనకోమాస్టియా అని చెప్తారు మెడికల్ టెర్మినాలజీలో. దాని యొక్క అర్థం ఏంటంటే నార్మల్ గా వచ్చి అబ్బాయిలకు వచ్చి వాళ్ళ యొక్క మైండ్ సెట్ ప్రకారంగా చెస్ట్ ఫ్లాట్ గా ఉండిద్ది అనేసి వాళ్ళు ఎదురు చూస్తారు. కానీ వాళ్ళ యొక్క ఒంటి తీరు డెవలప్మెంట్ ప్రకారంగా కొంతమందికి చెస్ట్ కూడా కొంచెం ప్రామినెంట్ గా ఉండి డ్రెస్సులు చేసుకున్నప్పుడు కొంచెం చెస్ట్ ప్రామినెంట్ గా ఉండి దాని వల్ల ఇబ్బంది పడతా ఉంటారు. సో బేసికలీ ద గైనకోమాస్టియా అంటే అదే. సో అపియరెన్స్ ఆఫ్ ఫీమేల్ లైక్ చెస్ట్ ఇన్ మేల్స్. సో దీనికి కారణాలు వచ్చి చాలా ఉన్నాయండి. నార్మల్ గా వచ్చి జెనెటిక్ కాంపోనెంట్ ఉంటాయి, హెరిడిటరీ కాంపోనెంట్. సో యూజువలీ దే రన్నింగ్ ఫ్యామిలీస్ జెనెటిక్ పరంగా కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ లో కొంచెం లావుగా ఉండే వాళ్ళు వాళ్ళకి వచ్చి కొంచెం మామూలుగా ఎక్కువగా ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే నార్మల్ కామన్ అదర్ థింగ్ వచ్చి న్యూట్రిషన్. మామూలుగా ఒబిసిటీ ఉండే వాళ్ళకి అన్ని చోట్ల ఫ్యాట్ చేయనట్టుగా చెస్ట్ దగ్గర కూడా ఫ్యాట్ చేయాలి. దాని మూలంగా కూడా చెస్ట్ వచ్చి కొంచెం ప్రామినెంట్ గా ఉంది. సో డాక్టర్ దగ్గరికి వస్తే వాళ్ళు అనలైజ్ చేసి చూసి ఈ గైనకోమాస్టియా వచ్చి దేని గురించి వచ్చింది కారణాలు వెతికి ఆ కారణాలు తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది ఉంది.